మంది శనీశ్వరుడు శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు, ఎందుకంటే ఏ గ్రహానికి ఈశ్వరత్వం ఉండదు. ఈశ్వరత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఇలా ఎందుకు చేశావు అని అడగడానికి ఆధారం ఉండదు. ఆయన అనుగ్రహించాడా ఏమైనా చెయ్యగలడు. ఆయన అనుగ్రహం లోపించిందా మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ కార్యం నెరవేరాలి అని చెప్పి సిద్ధాంతము లేదు. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపంచతే అంటుంది సీతమ్మ. మనుష్య సంకల్పం ఒకెత్తు, మనుష్య సంకల్పానికి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా తోడైతేనే మనం అనుకున్న కార్యాలు సఫలీకృతం అవుతాయి. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసింది అనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కలుగుతుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు. ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు మాట అడగచ్చు. ఏంటంటే అంటే మరి పాపం ఆ పాటి దానికి ఏదో బుద్ధి చెప్పాలి కానీ అలా బొత్తిగా శాపం ఇచ్చేది అంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శాపం ఎప్పుడూ కూడా అనుగ్రహము, శాపవాక్కు అందరూ శాపానుగ్రహము అంటారు. దాని చేత మార్పు తీసుకొస్తారు తప్ప అలాగే పడి ఉండు అని అందరూ. ఆ బాధ తెలిస్తే ఆ తరువాతి కాలంలో ఏమవుతాడంటే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఇక లోకోపకారం మొదలు పెడతాడు. అవతల వాడి బాధ తన బాధగా స్వీకరించి అవతల వాడికి మాట సాయమో చేతి సాయమో ఏదో ఒక సాయం మొదలు పెడతాడు. ఈ ప్రవృత్తి ఎక్కడ రావాలంటే లోపల దిద్దుబాటు జరగాలి. లోపల దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి, తప్పదు. ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, ఎందుకు భయపడతారు? ఆయన కష్టపెడతాడు. శనైహి చరహ, మెల్లమెల్లగా వెడుతూ కష్టపెడతాడు. కానీ ఆ కష్టపెట్టడం వల్ల ఏమన్నా తెలుసా అండి, గొప్ప పరిణితి వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణం అవుతుంది. అందుకే ఏలినాటి శని ఎప్పుడూ దూషించకూడదు. మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు. ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు భక్తి ఇచ్చి. కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఎందుకు ఇస్తారు? మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు. వెంటనే తనకు అర్థమైంది, అయ్య బాబోయ్ ఇలా ఉండడమా. పడ్డాడు మహర్షి కాళ్ళ మీద. పడన్నాడు, ఇప్పుడు నాకు ఈ శాప విమోచనం అడిగాడు. అయితే మారావు కదా, ఇప్పుడే అన్నారు అనుకోండి, ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది. అందులో ఆ బాధ ఏమిటో తెలియాలి. ఆయన అన్నాడు, యదాచిత్వా భుజౌ రామ త్వాం దహే ద్విజనే వనే తదాత్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. నీవు అరణ్యంలో పడి ఉండి ప్రాణుల్ని తింటుంటే ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలోకి వచ్చి నీ భుజములను తెగనరుకుతారు. ఆ
తెగ నరికి అరణ్యంలో నిన్ను కాల్చేస్తాడు. ఎందుకంటే ఆ ప్రాణి అలా ఉండిపోవడానికి వీల్లేదుగా, కాల్చబడాలి. సంస్కారం రాముడి దగ్గర ఉన్న గొప్పతనం అదే. మీతో నేను మనవి చేశాను. అంత్యేష్టి సంస్కారం చేస్తాడే, ప్రాణిని కాల్చేస్తాడు. అంటే చనిపోయినటువంటి ప్రాణిని అలా వదిలిపెట్టి వెళ్ళిపోడు, దానికి అంత్యేష్టి చేస్తాడు. పొద్దున్నే భోజనం చేస్తూ గోపాలకృష్ణ గారు నేను దాని గురించే కాసేపు ముచ్చటించాం. అలా ఎందుకు చేస్తాడండి రాముడు అని ఆయన ఏదో ప్రశ్న వేస్తే చెప్తున్నాను. ప్రతి ప్రాణికి కూడా దేవతలు ఆవహించి ఉంటారు. పాణి చెయ్యి ఉందనుకోండి ఇంద్రుడు ఉంటాడు, వాక్కు అగ్నిహోత్రం ఉంటుంది, కన్ను సూర్యుడు ఉంటాడు. ఇప్పుడు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, విడగొట్టాలి మంత్రం చేత. విడగొట్టేసేసి, అంటే ప్రత్యేకించే మనుష్య శరీరానికి అయితే, మిగిలిన వాటికైతే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల్లో ధనంజయ ఉన్న వాయువు చేసేస్తుంది. మనుష్య ప్రాణికి ఈ దేవతలందరినీ కూడా మంత్రభాగంతో విడతీసేస్తారు. విడతీసి మళ్ళీ ఈ శక్తుల్ని దేవతల్లో కలుపుతారు. కలిపి జడమైపోయి మిగిలిపోయినటువంటి దేహాన్ని అగ్ని యందు దహించేస్తారు. కాబట్టి అది సంస్కారం. అంత్యేష్టి సంస్కారం 16వ సంస్కారం. అన్ని 16 మీద నడుస్తాయి సనాతన ధర్మంలో మనిషి జీవితం. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, షోడశ సంస్కార ప్రపూర్ణుడు మనుష్యుడు. అంటే 16వ సంస్కారంగా అంత్యేష్టి జరగాలి. కాబట్టి రాముడు ఎక్కడెక్కడ ఇటువంటి శరీరాలు కనపడ్డా వాటిని ఆయన దహిస్తాడు. అందుకని నువ్వు రాముడి చేత వధింపబడి దహింపబడితే నీ పూర్వరూపం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కనిపెట్టాలి. ఎవరికైనా తెలియదేమో కానీ మునులకు మాత్రం తెలిసి రామావతారం వస్తుంది. ఈ దేశంలో త్రికాల వేదులు వాళ్ళు. అందుకే ఈ దేశంలోనే ఒక గొప్ప శాస్త్రం ఉంది, జ్యోతిషము అని. వేద పురుషునికి జ్యోతిషము నేత్రస్థానంలో ఉంటుంది, వేదాంగము అని. అంటే ఇప్పుడు కళ్ళు లేనివాడు ఉన్నాడు అనుకోండి, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ముట్టుకో, ఇది గణపతి, ఇదిగో ఇలా ముట్టుకో తొండం అన్నారు అనుకోండి, ఆయన చూసి ఓహో అంటాడు. అదిగో అవే ధ్వజస్తంభకు చిరుగంటలు అన్నారు అనుకోండి, ఆయన చూడగలరా? అదే శిఖ గోపురం అన్నారు అనుకోండి, ఆయన చూడలేడు, మీరు గోపురం ఎక్కించలేడు. దూరంగా ఉన్నది చూడడానికి కన్ను పనికొస్తుంది, కాలంలో వచ్చేదాన్ని లెక్క కట్టడానికి జ్యోతిషం పనికొస్తుంది. అందుకని వేద పురుషుడికి నేత్రస్థానంలో ఉంటుంది జ్యోతిష శాస్త్రం వేదాంగంగా. కాబట్టి మహర్షులు త్రికాల వేదులు, వాళ్ళకి అన్నీ తెలుసు ఏం జరగబోతోందో. కాబట్టి వాళ్ళు రాబోయే రామావతారాన్ని లెక్కలోకి తీసుకున్నాడు ఆయన. తీసుకుని రామావతారం వచ్చి రాముడు అడవికి వచ్చాక రాముడి చేతిలో నీ చేతులు ఖండింపబడి నీ దేహము దహింపబడితే నీకు మళ్ళీ యథారూపం వస్తుంది. కాబట్టి రామ ఇందుకు నీ సంతోషించాను, నా చేతులు నరికేవాడు వచ్చాడని. ఎవడో నరికాడా? రాముడే నరికాడా? అందుకు అడిగాను. కాబట్టి రామ నేను ఎవరు పూర్వం అంటే శ్రియోమాం మధ్యమం పుత్రం ధనుం నామ్నాచ దానవం ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే. నేను శ్రీ అనబడేటటువంటి వాని యొక్క మధ్యమ పుత్రుడైన ధనువు అనబడేటటువంటి పేరున్నవాడిని. నాకు స్థూల శిరస్కుడు అనబడేటటువంటి ఋషి శపిస్తే నేను అక్కడతో ఊరుకోలేదు. ఆ రూపం వచ్చే లోపల నేను బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై అన్నాడు, దీర్ఘాయుష్మాన్ భవాన్ అని. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా అహంకారం ఏమైందో తెలుసా? నేను దీర్ఘాయుష్మంతుడిని, నన్ను ఇంద్రుడు ఏం చేస్తాడు? ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. వెళ్తే ఇంద్రుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక చమత్కారమైనటువంటి మనిషి. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి నా తలకాయని తన వజ్రాయుధం పెట్టి ఓ దెబ్బ కొట్టి ఈ తలకాయని కడుపులోకి దింపేశాడు. నా 2 కాళ్ళని పొట్టలోకి తోసేశాడు. తోసేస్తే తలకాయ లేదు, కాళ్ళు లేవు, మనిషిని మాత్రం బతికున్నాను. పైగా అన్నాడు తోసేసి, పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్. పితామహుడైన బ్రహ్మగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, చంపేను పడుండన్నాడు. అప్పుడు నేనన్నాను, అయ్య బాబోయ్, పితామహుడు ఇచ్చాడు వరం బానే ఉంది, అహంకారంతో నేనేదో సాధించాననుకున్నవి ఇలాగే వస్తాయి తిరిగి. కాబట్టి వినయంతో చేసినవి, భక్తితో చేసినవి ఉద్ధరిస్తాయి, కానీ అహంకృతితో చేసినవి పనికొచ్చేవి కావు. చిట్ట చివరికి వచ్చి ఇలాగే కట్టి కుడుకుతాయి. కాబట్టి నేనన్నాను, నాకు పితామహుడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు నిజమే,
కడుపుకి ఆకలోటి ధర్మం కదా ప్రాణికి. ఇప్పుడు నాకు తలకాయ లేదుగా, కాబట్టి నోరు లేదుగా, కానీ కడుపు ఉందిగా, తినాలిగా. వెళదామంటే కాళ్ళు లేవుగా, ఏం తిని బతకను అని అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏవ ముక్తస్తు మే శక్రో బాహు యోజనమాయతౌ ప్రాదాదాస్యంచమే కుక్షౌ తీక్షణ దంస్త్రం అకల్పయత్. నాకు పెద్ద పెద్ద కోరలు పెట్టి, నా గుండెల దగ్గర కన్ను పెట్టి, నాకు యోజనమంత పొడుగైన చేతులు ఇచ్చి, నువ్వు బతకవలసింది దీర్ఘాయుష్మంతుడవై బతికుండడానికే తప్ప అంతకన్నా ఎందుకురా నువ్వు బతికుండి నువ్వేం చేయాలి లోకానికి? అని నీ చేతులతో తడువుకు తింటుంటూ పడుండాలి. అంటే దారుణమైన జన్మ ఏదో తెలుసా అండి? తినడానికి బతికే జన్మ కదండి. ఇప్పుడు అంతిమంగా తీర్పు ఎక్కడికి వచ్చింది? ఆయన దీర్ఘాయుష్మంతుడు. దేనికి? తింటాడు, బతుకుతాడు. ఎందుకు బతుకుతాడు? తినడానికి బతుకుతాడు, అంతే. ఎక్కడికి వెళ్ళడం, ఏమీ చెయ్యడు. ఈశ్వరుడి గురించి ఏమీ తెలుసుకోక్కర్లేదు. ఓపిక ఉన్నా ఏమీ చేయక్కర్లేదు. ఓపిక ఉన్న రోజుల్లో భోగాలకి, పెద్దవాడైపోయిన తర్వాత ఉన్న ఓపిక ఎక్కడ పోతుందో అని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. మీరు లోకం పోకడ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇప్పుడు ఎందుకండి అంటాడు. ఏమండి రామాయణానికి వెళ్ళొద్దాం ఏంటి అన్నాడు అనుకోండి ఎవడైనా. ఏంటండి ఇప్పటి నుంచి రామాయణం అవన్నీ? మరి ఎప్పుడండి అని మీరు అడిగారు అనుకోండి. రిటైర్ అయిపోయాక. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావని ఎవరైనా రాసిచ్చారా నీకు బాండ్ పేపర్? దంతంబుల్ పడనప్పుడే తనుగుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోజనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర. ఇంకా నువ్వేం చేస్తావు? 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజపీఠ మీదకి వెళ్ళి కూర్చుని ఆ చెమ్యా అంటే నీకు తెలియదు. ఓ గుళ్ళోకి వెళ్ళి మంత్రపుష్పానికి ముందు నీళ్లు వస్తే తీర్థం కింద గుచ్చేసుకుంటూ ఉంటాడు లోపలికి. ఎందుకంటే మంత్రపుష్పం ముందు చేయగడుక్కోమని వేశారు చేతిలో, ఆయనకి తెలియదు. అప్పుడు మళ్ళీ అర్చక స్వామి అయ్యో తాగేకండి అయ్యాలాగా చేయర్థం గారు చేయగడుక్కోండి అంటే అప్పుడు ఆ చేతి నీళ్లు తీసుకెళ్లి ఆయన పళ్ళల్లోనే కడిగేస్తాడు. అంటే అదో వాష్ బేసిన్ అనుకుంటాడు. అమ్మ బాబు నా అదృష్టం రా, ఇలాంటి భక్తుడు ఇచ్చాడు ఇవ్వాలని ఆయన అనుకోవాలి. లేదని మీరు అనుకుంటున్నారా? ఎక్కడిది ఈ అజ్ఞానం? ఓపిక ఉండగా ఆర్జించడానికి తినడానికి తప్ప ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి పనికిరాదు. ఒక్కొక్కడి జీవితం అసలు అలాగే తెల్లాలి. అసలు ఎప్పుడు దేనికి అంటే తినడం. తింటుంటాడు అది తింటుందో రోజు. చెప్పానుగా, అన్నం అంటే తినున్నది, మన చేత తినబడున్నది, మనని తినున్నది, 2 అర్థాలు. కాబట్టి అది తినేస్తుందో రోజు, అయిపోయింది. కాబట్టి నీకు దీర్ఘాయుష్యే కదరా కావాలి. దానికి ఓ నోరు చాలు, ఆహారాన్ని చూసుకోవడానికి ఒక కన్ను చాలు, వెతుక్కు లాక్కోవడానికి 2 చేతులు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఓ గుడికి వెళ్ళాలా, గోపురానికి వెళ్ళాలా? ఉంటే భయపెడతావు ఎక్కడికన్నా వెడితే. ఎందుకు నాన్న అలా పడుండు, దీర్ఘాయుష్మంతుడు ఉండు. ఇప్పుడు తెలిసింది బాధ ఏమిటో. ఎందుకు చేశానా తపస్సు, ఎందుకు వెళ్ళానా ఇంద్రుడి మీదకి, ఎందుకు కనపడ్డానా ఋషికలాగా అని ఏడుస్తూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పడున్నా. అలా వస్తే తడువుకోను తిన్నాం. ఎప్పుడు నరికేస్తాడా ఈ చేతులను చూస్తూ కూర్చున్నాను రామా. ఇప్పుడు నువ్వు ఈ చేతులు నరికి ఒళ్ళు కాల్చేయి. ఎంత తొందరపడిపోయాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోతోంది, అలిసిపోయిన రథాలతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. సూర్యాస్తమయం అయితే కాల్చవు నువ్వు, ధర్మం. రామచంద్రమూర్తి చెయ్యడు అంచేసి సూర్యాస్తమయం అయితే. కాబట్టి అవ్వకుండా తొందరగా నన్ను ఒక గొయ్యి తీయించి అందులో పడేసి భూమి మీద పడుకోబెట్టి అంటించడానికి ఏం కుదరదు, అంత పెద్ద రాక్షసాకారం అది. ఇప్పుడు గోతిలో పారేసి దాని నిండా కట్టెలు పారేసి అగ్నిహోత్రం వెలిగించేస్తే నేనేం తొందరగా కాలుతాను అనుకుంటున్నావా? కదలిక లేదు కదండి, ఫ్యాట్ ఎలా డైల్యూట్ అవుతుంది? కాబట్టి ఒళ్ళంతా నీతి ముద్దలా కొవ్వు పట్టేసింది. ఇప్పుడు కొవ్వు పట్టాన కాలదు, అది అలా కాలుతూనే ఉంటుంది. అందుకే కొవ్వొత్తి తొందరగా కాలిపోతుందండి. దీపారాధనలో ఒత్తి కాలిపోయినట్టు కాదు, అలా కొవ్వు కరుగుతూ దీపం అలా కిందకు వస్తూ ఉంటుంది. ఆ కొవ్వు అంతా కాలాలి. కాబట్టి రామ చాలాసేపు పడుతుంది నా ఒళ్ళు కాలిపోవడానికి. అందుకని తొందరగా ఓ గొయ్యి తవ్వించి తోసేసి కాల్చేయి. నాకు ఇప్పుడు ఈ శరీరంతో ఉంటే స్మృతి ఉండదు. నా అసలు శరీరం నాకు వచ్చేస్తే నాకు దివ్య స్మృతి కలుగుతుంది, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోగలను. అప్పుడు నీ భార్యను ఎవరు అపహరించారో నేను చెప్తాను, నీకు నేను ఆ సాయం చేస్తాను. ఇత పూర్వం ఎప్పుడైనా అన్నాడండి ఇలాంటి మాటలు? ఎవడన్నా మంచిగా ఉంటే వాడిని బాధ పెట్టాడు. ఇప్పుడు అవతల వాడి బాధలో ఆ శరీరం వస్తే వెంటనే నీకో మాట సాయం చేస్తానంటున్నాడు. ఈ మార్పు కోసం శాపానుగ్రహం ఇస్తాడు. మీరు బాగా పట్టుకుంటే ఋషులు ఏదో తపస్సు ఉంది కదా అని శాపవాక్కు విడిచిపెట్టరు, వాళ్ళ తపస్సు పోతుంది. ఓన్లేరా ఒకరిని మార్చాను, ఇప్పుడు ఆయన పనికొచ్చాడు. అందుకని ఇప్పుడు ఏమయ్యాడు? కబంధ
మహాత్మనః, ఈ కబంధుడు మహాత్ముడు అన్నారు వాల్మీకి మహర్షి. ఎందుకంటే ఈ మార్పు ఎక్కడొచ్చిందో వాడు చాలా గొప్పవాడు. ఈ మార్పు రాకపోతే వాడు లోకకంటకుడై కూర్చుంటాడు. కాబట్టి రామ, నువ్వు చేచ్యతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. ఇంద్రుడు కూడా ఏమన్నాడంటే, నీ 2 బాహువులు రాముడు ఎప్పుడు తరిగేస్తే అప్పుడు మళ్ళీ స్వర్గానికి వెళ్తూ కానీ అలా పడుండి అన్నాడు. అందుకని తొందరగా నాకు అంత్యేష్టి సంస్కారం చేసేసి. సరే, లక్ష్మణుణ్ణి పిలిచాడు, గుణపం ఇచ్చాడు, గొయ్యి తవ్వించాడు, శరీరాన్ని తోసేశాడు. ఏనుగులు విరిచినటువంటి కొమ్మలు ఎండిపోతే ఏర్పడిన ఎండుకర్రలు. మహర్షి, అమ్మో, వాల్మీకి రామాయణం అంటే ఎంత జాగ్రత్తగా రచన చేస్తారో తెలుసా? అంత పెద్ద శరీరాన్ని అంత పెద్ద గోతిలో వేస్తే అంత పెద్ద శరీరం కాల్చడానికి ఎన్ని కట్టెలు కావాలి, ఎక్కడి నుంచి ఏరి పట్టుకొచ్చారు సూర్యాస్తమయం లోపల అని మీరు నేను అంటామేమో. అక్కర్లేని ఇలాంటివి తీయడం మనంత గొప్పవాళ్ళు ఉండరు. కాబట్టి ఏనుగుల గుంపులు తిరుగుతాయి అక్కడ. వాటి పని ఏమిటంటే వాటికి తొండం ఖాళీగా ఉండదు, కొమ్మలు విరిచేస్తుంటాయి. ఆ విరిచేసినటువంటి కొమ్మలు కింద పడిపోయి ఎండిపోయి. కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసుకొచ్చి రామచంద్రమూర్తి ఆ గోతులో పడేశారు, లక్ష్మణమూర్తి ఆ గోతులో పారేశారు. పారేసి ఇప్పుడు కబంధుణ్ణి కాల్చేస్తున్నారు. ఈ కబంధుడి దగ్గరే ఈ కబంధుడు కాలిపోతే సీతమ్మ తల్లిని పట్టుకోవడానికి, సీతమ్మ తల్లిని అన్వేషించడానికి పెద్ద శుభవార్త దొరుకుతుంది. హనుమ ప్రవేశించడానికి ఇంకా కథకి రంగం సిద్ధం అవుతోంది. ఇంకిక్కడి నుంచి కిష్కింధకాండకి పునాది పడుతోంది. ఇక్కడి నుంచి హనుమత్ ప్రవేశం ప్రారంభం అవుతోంది అనమాట. కాబట్టి ఇప్పుడు నాయనా, నువ్వు నా శరీరాన్ని అంటించేయి. ఇప్పుడు ఆ ఏనుగులు విరిచేసినటువంటి ఎండిపోయిన కొమ్మలు తెచ్చి గోతిలో పడేసి అంటించేశారు ఆ శరీరాన్ని. అంటించేస్తే మెల్లమెల్లగా కాలింది అన్నారు. కొవ్వు పట్టి ఉంది కదండి. అప్పుడు కూడా హ్యూమన్ ఎనాటమీ బాగా తెలుసు అనమాట. అంటే కదలకుండా ఎక్కువ తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. వాడు దీర్ఘాయుష్మంతుడు కాబట్టి హార్ట్ బ్లాక్ లేదు వాడికి. కాబట్టి ఆయనలోంచి ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. దిశలు వెలిగిపోయేటట్టుగా హంసలు పూంచినటువంటి రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి అంగ ప్రత్యంగములన్నీ కూడా సువర్ణ మణిబయబోయినటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి వాడై వెలిగిపోతున్న పగిది ఒక్కసారి ఆ కబంధుడు మళ్ళీ పూర్వస్వరూపంతో ఆ రథంలో కూర్చుని కనపడ్డాడు. కనపడి ఒక్క క్షణం ఇలా కళ్ళు మూసుకుని ఆలోచించి అన్నాడు, రామ, నేను ఆలోచించగా మీకు కలిగినటువంటి కష్టానికి ఒక విషయం అర్థమవుతోంది. దశాభాగగతో హీనః త్వం హి రామః సలక్ష్మణః యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. మీరు దుర్దశ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నారు. అందుకే భార్య దూరం అయిపోయింది. మీ ఇద్దరికి జాడ తెలియట్లేదు. ఎంత నడుస్తున్నారో కూడా తెలియనంత దూరం నడిచి కష్టపడి వెతుకుతున్నారు. ఇప్పుడు ఇలా వెతికి తిరిగి ప్రయోజనం లేదు. మీకు సాయం చెయ్యగలిగిన మిత్రుడు ఒకడు కావాలి. ఒక గొప్ప మిత్రుడు. ఆయన ఎటువంటి వాడై ఉండాలి? ఆయన ఈ లోకమంతా తిరిగిన వాడై ఉండాలి. ఈ భూమండలం అంతా తిరిగిన వాడైతే ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకని? రావణుడు అన్నది ఒక్కటే తెలుసు తప్ప అతను ఎక్కడుంటాడో ఏమిటో నాకు తెలియదు అంటున్నావుగా, జటాయువు చెప్పాడని. ఆ రావణుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా పరిపాలిస్తాడో, ఎంతమంది రాక్షసులు ఉంటారో ఇవన్నీ తెలియాలంటే ఈ భూమండలం అంతా తిరిగిన వాడై ఉండాలి. అన్నీ తెలుసున్నవాడై ఉండాలి. ఎందుకు తిరిగాడన్న కారణం వేరు. ఇంద్రుడు గారికి కిష్కింధకాండలో అలా తిరిగిన వాడు ఉన్నాడు రామ. ఆయన గురించి చెప్తాను, ఆయనతో స్నేహం చేసుకో. భగవంతుడి యొక్క అనుగ్రహము తోడు కానప్పుడు మన ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది అని సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. అందుకే గ్రహములకు ఆ శక్తి ఉండదు. గ్రహము ఒక ఫలితాన్ని ఇవ్వవలసి ఉందనుకోండి, భగవంతుడు నువ్వు అలా ఫలితాన్ని ఇవ్వడానికి వీలు లేదు అని శాసనం చేశాడు అనుకోండి, ఆ గ్రహాలు ఏమి చెయ్యలేవు. అవి అక్కడతో ఆగిపోవలసింది. చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి ఉగ్రమైన స్వరూపంతో ఉన్నటువంటి గ్రహం కూడా ఉపశాంతి పొంది కిందకి దిగిపోవాలి. లేకపోతే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి.
చేసుకున్నటువంటి కర్మ ఏది ఉన్నదో కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు. గత జన్మలలో నువ్వు ఏ పాప పుణ్యాలు చేశావో ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి తప్ప ఈ జన్మలో నువ్వు ఎంత భక్తిగా ఉన్నా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ నిన్ను విడిచిపెట్టదు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు భక్తిగా ఉండడం వల్ల ఈశ్వరుడు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇప్పుడు కర్మ గొప్పదవుతుంది. కర్మ ఎప్పుడూ గొప్పది కాదు. అందుకే రమణ మహర్షి ఉపదేశసారం చేస్తూ కర్మ తజ్జడం అంటారు. కర్మ కర్మగా ఫలితాన్ని ఏమి ఇవ్వదు. ఎందుచేత అంటే నేను సత్యనారాయణ వ్రతం చేశాను అనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసి పూర్తయిపోగానే నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలని సంకల్పం చేస్తే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు కర్మ గొప్పది. కర్మ చేత కాదు జరిగేది. నేను చేసిన కర్మయందు నేను చూపించినటువంటి భక్తికి ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము నా కోరిక తీరడానికి కారణమవుతుంది. అందువలన ఆయన ఈశ్వరుడు. నేను గతంలో కొన్ని పాపములు చేసి ఉండి ఉండవచ్చు, కానీ ఈ జన్మలో నేను పరమభక్తితో జీవనం చేస్తున్నాను అనుకోండి, పరమేశ్వరుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంత భక్తిగా ఉన్నటువంటి వాడికి కూడా నేను అంత దుష్ఫలితాన్ని ఇస్తే రేపొద్దున్న లోకానికి ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు, ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి, ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది? అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది? అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు, నేనున్నానని లోకం నమ్ముతుంది, నా అస్తిత్వం దాని మీద ఆధారపడింది, అందుకని నేను రక్షిస్తానంటాడు. ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి, గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు, ఆగుతాయి. పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి. అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అందుకే ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది, అంత మాత్రం చేత విచలితులం అయిపోకూడదు. ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వర్తకుడు ఉప్పు పట్టుకుని బయలుదేరాడు. పక్కన ఉన్నటువంటి నగరానికి వెళ్ళి ఆ ఉప్పు అమ్మి లాభం సంపాదించాలని. తీరా ఆయన అడవి మార్గంలో వెళుతున్నప్పుడు రుండపోతగా వర్షం పడింది. వర్షం పడిన కారణం చేత ఆయన పక్క ఊరు చేరుకునేటప్పటికి తీసుకువెడుతున్నటువంటి ఉప్పు బస్తాలలోని ఉప్పు అంతా కరిగి నీరే కారిపోయింది. అమ్మడానికి ఏం లేదు. కాబట్టి అతను చాలా దిగాలు మొహం వేసుకుని, నేను భగవంతుణ్ణి ఇంత నమ్మాను, ఏం కలిసి వచ్చింది? వ్యాపారం చేసి ఉప్పు అమ్ముదామని బయలుదేరినటువంటి నాకు ఉప్పు కణిక మిగలకుండా చేశాడు, ఏమి ఈశ్వరుడు అని ఈశ్వరుడి మీద అపనమ్మకంతో తిరిగి వస్తున్నాడు. ఆ అరణ్యంలోనే ఉన్నటువంటి దారి దొంగలు అప్పట్లో ఈ తుపాకీలో వాడేటటువంటి గుళ్ళు లేవు, మందుగుండు సామాగ్రి వాడేవారు. ఇప్పటికీ తిరుపతియారని ఒక క్షేత్రం ఉంది, అక్కడ తుపాకీలో మందుగుండు కూరి ఒకసారి కాలుస్తారు. అది రామచంద్ర ప్రభువు యొక్క దేవాలయం, అక్కడికి వెళితే ఇది దేవాలయ కైంకర్యం. ఒకసారి తుపాకీ కాల్చాలి, కానీ గుళ్ళు అందులో దట్టించారు, మందుగుండు సామాను దట్టిస్తారు. అలా అడవిలో ఉండేటటువంటి దారి దొంగలు తుపాకీలోకి మందుగుండు సామాగ్రిని దట్టించి పేల్చారు. వర్షం పడితే ఉప్పు కరిగిపోయింది, వర్షం పడితే మందుగుండు సామాగ్రి మాత్రం చెమ్మగిల్లిపోదు, అందుకని అది పేలలేదు. పేలకపోయేటప్పటికీ దొంగలకు భయం వేసింది. ఇప్పుడు మన తుపాకులు పేలట్లేదు కాబట్టి వర్తకులందరూ వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనని దొంగలు తుపాకులు విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు ఆ వర్తకుడు అనుకున్నాడు, నేను గత జన్మలలో ఏదో పెద్ద పాపం చేశాను, ఈ ఒక్కసారికి పట్టుకెళ్ళిన ఉప్పు బస్తాలలో ఉప్పు కరిగిపోయింది, కానీ ప్రాణాలు నిలబడ్డాయి, ఈ భూమి మీద నీకు ఇంకా ఉప్పు ఉందిరా అంటారు. నాకు అమ్మవారు ఉప్పు మిగల్చింది, తినడానికి అన్నం మిగల్చింది, ఉప్పు అమ్మకానికి పట్టుకెళ్ళింది, పోయింది, రావలసిన లాభం కొంత పోయింది, ధనరూపంగా పోయింది, కానీ ప్రాణములు దక్కే. ఇది కదా భగవతి కృప అంటే అనుకున్నాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, రావలసినటువంటి పెను ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు.
అందుకని పాము కరవవలసినటువంటి వాడిని చీమతో కరిపించి విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్పించుకున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. భగవద్భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది. అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి. పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది. ఆయన గ్రహములను శాసించగలడు. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు అన్న మాట ఉంది. శనీశ్చరుడు అంటే శనైహి చరహ. మిగిలిన గ్రహాలులా ఆయన వేగంగా కదలడం. ఆయన చాలా మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు. మందగతి అంటే మెల్లగా నడవడం. మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి శనైశ్చర గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా వెడతాడు. శనైశ్చర గ్రహానికి కారకత్వం ఉంది. ఆయన కొన్నిటి మీద అధికారి అయి ఉంటాడు. శనైశ్చర గ్రహం బాధ పెడుతుంది మనిషిని. అందుకే పాప జీవనానికి అలవాటు చేస్తుంది. ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది. అధర్మమునందు లాలస పెంచుతుంది. ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది. దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయుర్దాయాన్ని శాసిస్తుంది. మృత్యువుని కూడా కల్పిస్తుంది. శనీశ్వర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది. కానీ శనీశ్వరుడు మహానుభావుడు. ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్వర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్వర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటారు. శనీశ్వర గ్రహం ఏలినాటి శని జాతకంలోకి వచ్చింది అనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏలినాటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది ఆ గ్రహం యొక్క కారకత్వం. అది ఆయన దోషం కాదు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములను శనీశ్వర గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు. శనీశ్వర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక అంటే పాదములను ఆశ్రయించి కదు ఉంటుంది. పాదములు కదిలితే నడక. అమ్మవారి నడక శనీశ్వర గ్రహంలా ఉంటుంది. అంటే మందగమన. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి నడకని మరాళి మందగమన అంటాడు. ఆవిడ అంత అందంగా నడుస్తుంది. అమ్మవారు నడిస్తే హంస నడిచినట్టు ఉంటుందంటారు, ఏనుగు నడిచినట్టు ఉంటుందంటారు. గజగమనము అని ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అని పద్మినీ జాతి స్త్రీల యొక్క నడకని ఏనుగు యొక్క నడకతో పోలుస్తారు. అమ్మవారి నడకకి ఉపమానం చెప్పాలంటే రెండే చెప్తారు. ఒకటి హంస నడక, రెండవది ఏనుగు యొక్క నడక. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మీద స్తోత్రం చేస్తే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుందంటే ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తుంటే దిక్పాలులు దేవతలు అందరూ కూడా తమ కిరీటములు నేలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరిస్తుంటారు రెండు వైపులా నిలబడి. ఆ కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములకు నీరాజనములు ఇవ్వబడుతుంటాయి. ఆ చిలికెత్తెలు చెప్తారట సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మాది ఇంద్రుడి కిరీటం చాలా వైభవోపేతమైన వజ్రములతో కూడి ఉంటుంది. ఆ కిరీటం నీ పాదానికి తగులుతుందేమోనమ్మా, ఆ పాదం సొక్కిపోతుంది, మెల్లమెల్లగా నడంటారు. అందుకని రాజన్ మత్తమరాళ మందగమనాం, ఒక మదగజం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఒకనకొకప్పుడు పరమశివుడు అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్పవలసి వచ్చింది. శ్రీకాళహస్తి మహాత్మ్యము అని చెప్పి దూర్జికి రచన చేశాడు. అందులో ఆ ఘట్టం వస్తుంది. అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే సింధుర రాజగమనార్థం ఇల్ల బంధము సహజ సుగంధం. సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి. అమ్మవారి యొక్క నడక అంత అందంగా అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ. అందుకే
బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు, అమ్మవారి గురించి ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరుముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరములు శబ్దం చేస్తాయి. ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారట. అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు. అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు. కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి. ఇప్పుడు ఆ తల్లి నడకలలో ఏముంది? శనీశ్చర గ్రహాన్ని పోలి ఉంటుంది ఆ నడక. ఇప్పుడు శనీశ్చర గ్రహానికి ఈశ్వరత్వం లేదు, కానీ అమ్మవారు ఈశ్వరత్వం కలిగి ఉంది. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడు అనుకోండి, ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశాడు అనుకోండి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు. చాలా మందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది. కంజదలాయతాక్షి కామాక్షి అని. ఆ కంజదలాయతాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమని అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి. అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది. కుంజర గమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇప్పుడు శనీశ్చర గ్రహం యొక్క నడక ఎలా ఉంటుందో, ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా అంత మెల్లగా నడిచేటటువంటి స్వభావము కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. అమ్మవారి దగ్గర ఒక ప్రధాన లక్షణం ఉంది. ఆమె మహాపతివ్రత. ఆమె తనంత తానుగా ఎంత శక్తివంతురాలు కానివ్వండి, మీరు కేవలం ఆవిడ గురించి స్తోత్రం చేస్తే ఆవిడ చిన్నపుచ్చుకుంటుంది. నన్ను స్తోత్రం చేస్తున్నారెవరు? నా భర్తని కదా స్తోత్రం చేయాలి. ఆమె మహాపతివ్రత. తన భర్తని స్తుతి చేస్తే సంతోషిస్తుంది. అందుకే గంగాధర మహిషి, గంగని ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడికి సంతృప్తి. కామాక్షి భజతాం, అటువంటి కామాక్షిని నేను భజించుచున్నాను. తమద్గేతుర్మాత, తమస్సు అంటే చీకటి. చీకటిని పోగొట్టగలిగినటువంటి పాదములు కలిగినటువంటి తల్లి. చీకటి అంటే పాపము అని ఒక అర్థం, దోషము అని, రాత్రి అని, పాపము అని, ఇన్ని అర్థాలు ఉంటాయి. తమద్గేతు అంటే పాపములను పోగొట్టగలిగినటువంటి పాదయుగళి కలిగినటువంటి తల్లి. అమ్మవారి పాదములకు ఎవడు నమస్కరిస్తాడో అటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ తల్లి పాపమును తీయగలదు. పాపము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అయిందానికి కాందానికి అర్థం లేకుండా పాపము అన్న మాట అన్వయం చేసుకుంటే జీవితంలో అక్కర్లేని పిరికితనం అలవాటైపోతుంది. మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, విహిత కర్మ ఏది, నిషిద్ధ కర్మ ఏది, ధర్మము అంటే ఏది అని చెప్పడానికి అధికారము కలిగినటువంటిది వేదం ఒక్కటే. ఏది వేదం చెప్తుందో అది ధర్మం తప్ప ధర్మం చెప్పడానికి ఇతరులకు అధికారం ఉండదు. ధర్మం మాట్లాడేది వేదం ఒక్కటే మాట్లాడుతుంది. వేదంలో చెప్పిన దాన్ని స్మృతి చెప్తుంది, స్మృతి చెప్పిన దాన్ని పురాణం చెప్తుంది, పురాణం చెప్పింది కూడా ఒకవేళ మనకి తెలియకపోతే శిష్టాచారం, ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క నడవడి, అది కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణ వాక్కులై ఉంటాయి. అందులో శృతి వేదం ప్రధానం. ఆ వేదము ధర్మాన్ని చెప్తుంది. చెప్పినప్పుడు విహిత కర్మ అని ఉంటుందంటే ఇది నువ్వు చెయ్యి అని చెయ్యడంలో ఈశ్వరుడు సాధ్యమైనంత అవకాశాన్ని కల్పిస్తాడు తప్ప చాలా కష్టపడి చేసేటట్టుగా ఎప్పుడూ ఆయన ఏర్పాటు పెట్టాడు. ప్రతిరోజు స్నానం చెయ్యి, స్నానం చెయ్యి అంటే మజ్జనం చెయ్యి అని అర్థం. అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. ప్రవహిస్తున్నటువంటి జలం దగ్గరికి వెళ్ళి మునగాలి. ఒకవేళ అలా వెళ్ళలేకపోతే, అందుకే ఎప్పుడు ఎడ తెగక పారు ఏరుంది జుడున్ చప్పడిన యూరముండుము చప్పడికు నట్టి ఊరు చేరకు సుమతి అని చిన్నప్పుడు ఏరుకున్న ఊళ్ళో ఉండండి అంటారు స్నానం చేయొచ్చని. ఒకవేళ ఏరు లేదు, ఉన్నా వెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చెయ్యాలి అంటే కనీసం నూతిలో నీళ్లు తీసుకుని తల మించి పోసుకోవాలి. నుయ్యి కూడా లేదు, ఏం చేయాలి? పప్పులో నీళ్లు తీసి తల మించి పోసుకోవాలి.
తల నుంచి పోసుకోవడానికి అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలి? కంఠం దగ్గర నుంచి పోసుకోవాలి. కంఠం దగ్గర నుంచి పోసుకోవడానికి కూడా వీల్లేదు, జ్వరంగా ఉంది, ఏం చేయాలి? మొల దగ్గర నుంచి పోసుకోవాలి. అక్కడి నుంచి కూడా వీల్లేదు, మంచం నుంచి లేవలేకపోతున్నాను, ఏం చేయాలి? కనీసం కాళ్ళు కడుక్కోవాలి, అది కూడా చెయ్యలేను, ఏం చేయాలి? విభూతి చల్లుకోవాలి, అది కూడా చేయలేను, ఏం చేయాలి? కొడుకు ఉండాలని కోరుకునేది అందుకు. కొడుకు కాస్త విభూతి చల్లి ఈయన సంధ్యావందనం ఆయన చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు ధర్మం నడవడానికే పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడు, అంతే తప్ప కఠిన హృదయంతో నువ్వు ధర్మాచరణ చెయ్యలేవు అన్న స్థితిని కల్పించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ తలుపులు ముయ్యడు. ఇప్పుడు ఏది ఈశ్వరుడు చెయ్యమన్నాడో అది చెయ్యకుండా ఉండడం, ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం, అది పాపం. ఇది చెయ్యవద్దు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అదే చేసే ప్రయత్నం చేయడు, ఆ పని చేయడు, దానికి పాపమని పేరు. ఇప్పుడు పాపము పోవడము అంటే ఏదో కొన్ని చెయ్యకూడని పనులు చేయడం, గంగ దగ్గరికి వెళ్ళడం, స్నానం చేయడం, పాపాలు పోయి మళ్ళీ వచ్చి మొదలు పెట్టడం అని అర్థం చేసుకుంటే పొరపాటు. పాపము పోవుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కలుగుట అని చెప్పాలి. మనసు మారి దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిట్రా? నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే బ్రతుకుతాను, ఆయన వద్దన్న దాని జోలికి నేను వెళ్ళను అన్న పూనిక కలిగితే పాపమునందు అనురక్తి పోయింది అంటారు. కాబట్టి ఇప్పుడు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఆవిడ. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కనుక చీకటిని పోగొట్టగలిగిన పాదములు వాక్యంలో ఆంతరమనందు తమహ అంటే రాహు, రాహుగ్రహము అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నట్లే. ఎందుచేత అంటే రాహుగ్రహానికి కొంత కారకత్వం ఉంటుంది. రాహువు పాపమునందు అనురక్తి పెంచుతాడు. పాప జీవనం మీద విశేషమైనటువంటి అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రాహుగ్రహ సంచారం చేత. రాహుగ్రహం బాగా బలంగా ఉంటే పాపమునందు అనురక్తి కలుగుతుంది. పాపమునందు అనురక్తి కలిగి పాప జీవనానికి అలవాటు పడ్డాడు అనుకోండి, ఈశ్వరుడు వద్దన్న పని చేస్తున్నట్లేనా? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీ మనసులో సువ్యవస్థితం చేసుకోండి. భగవంతుడికి మనం ఇచ్చిన పదార్థము చేత తృప్తి కలగదు. ఎందుచేత అంటారేమో, అసలు ఆ పదార్థం తేవడానికి మనం కాదు సృష్టికర్త. ఒక మారేడు దళాన్ని నేను సృష్టించలేను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధంజనమపి సమర్పే చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనయిహ నజానాతి మహో అంటారు. ఎవడు తెమ్మన్నాడు రా నిన్ను అక్కర్లేనివన్నీ? అంటే భక్తితో 2 పువ్వులు వెయ్యొద్దని నేను అంటలేదు. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని బయలుదేరి జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టుకుని అవతలవాడు కష్టపడి వేసుకున్నటువంటి పూల మొక్క వాడి గోడ నుంచి మొగ్గ వేసి పువ్వు పూస్తే నువ్వు కోసుకొచ్చి ఎత్తుకొచ్చిన దొంగ పూలతో పూజ చేయమని ఈశ్వరుడు చెప్పాడు నిన్ను. అందుకే ఉదయం నువ్వు నడకి బయలుదేరేది. వాడు కష్టపడి వేసుకున్న మొక్క వాడి పువ్వు వాడు అనుభవించకూడదు, నువ్వు ఎత్తుకొస్తావనే. అదే భక్తి అంటే. నువ్వు ఏం తెచ్చావు కాదు, ఎలా తెచ్చావు ఈశ్వరుడికి కావాలి. నువ్వు ఎలా తెచ్చావు చెప్పు. అందుకే శంకరులు అంటారు, మా గురు ఎప్పుడూ కూడా మూఢజహీహితనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం. నీకు ధార్మికంగా ఏమొచ్చిందో దానితో సంతోషంగా ఉండడం నేర్చుకో. సంతోషము డబ్బుతో లేదు, డబ్బు జీవితంలో ఒక భాగం అంతే, డబ్బే జీవితం మాత్రం కాదు. కానీ సంతోషంగా ఉండడానికి ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి జీవితంలో. సంతోషంగా ఉండడం అన్నది నీ ఎంత నువ్వుగా నేర్చుకో. ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం అలవాటు చేసుకో. అలవాటు లేకుండా ఈశ్వరుడు వద్దన్న మార్గంలో బయలుదేరి ఆయన చెయ్యవద్దన్న పనులు చేసి ఆయన చెప్పని పనులన్నీ చేసి తీసుకొచ్చినటువంటి ద్రవ్యము చేత చేసినటువంటి పూజ ఈశ్వరుడికి సుకారము అంగీకారయోగ్యము కాదు. నువ్వు భక్తితో ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధార్మికమైన జీవనము అని పేరు. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు. ఆయనే ధర్మాత్ముడు. ఈశ్వరుడు ఉన్నాడు, అందుకుని నమ్మి ఆయన చెప్పినట్టు బ్రతుకుతాడు. వాడే ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు. నా పెద్ద కొడుకు నాకు ప్రీతిపాత్రుడు అయినట్టు లౌకికమైన ఉపమానంలో. కాబట్టి ఇప్పుడు పాప జీవనములకు రాహు అలవాటు చేస్తాడు. పాప జీవనానికి అలవాటు పడితే రెండో కొడుకు మీద నాకు ఎట్లా వైముఖ్యం కలిగిందో భగవంతుడికి వైముఖ్యం కలుగుతుంది.
వీడు నేను వద్దన్న పనులు చేస్తున్నాడు. ఇప్పుడు దాని చేత దూరం అయిపోయాడు అనుకోండి భగవంతుడికి, అసలు ఏ రక్షణ కావాలో ఆ రక్షణకి దూరం అయిపోతాడు. ఆ రక్షణ ఏదో అవసరం, ఈశ్వరుడు రక్షించినది ఏదో అది రక్షణ.